నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వాడి వేడిగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సభ్యులు పట్టణంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు ఘనంగా దివంగత ఉమేష్ చంద్ర ఐపీఎస్ జయంతి వేడుకలు నివాళులర్పించిన విజయవాడ అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్ బకాయిలను విడుదల చేయడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెనాలిలో జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిసి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. బి కృష్ణమోహన్, హరిప్రసాద్, కిషోర్, రమేష్, వేణు, కమలాకర్, పిఆర్ శ్రీనివాస్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మరి గత ప్రభుత్వంలో ఎంతో ఉద్యోగస్తులకి అటు చెల్లించకుండా ఉండే బకాయిల్ని మరి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు రాగానే 7,200 కోట్లు రిలీజ్ చేయడం అనేది ఉద్యోగస్తులకు ఎంతో సంతోషకరం. మరి ఎన్నో జీపీఎఫ్లు కానీ ఏపీజీఎల్ లోన్లు కానీ పెట్టి అవసరాల కోసం పెట్టి మరి ఇన్ టైంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ పరిస్థితులు గతంలో చూసాము. మరి అలాంటి పరిస్థితి నుంచి మరి వచ్చిన 8 నెలల్లోనే మరి ప్రభుత్వం రిలీజ్ చేయడం వల్ల ఉద్యోగస్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఇలాగే మిగతా ఉన్నటువంటి సిపిఎస్ కానీ ఉద్యోగస్తుల సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కారం చేయగలరని ఆశిస్తూ ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలియజేస్తూ కూటమి వచ్చిన తర్వాత ఉద్యోగస్తుల్లో ఆనందకరమైన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు వరకు 7,200 కోట్లు కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తులు పాత బకాయిలన్నీ 25,000 కోట్లలో దాదాపు 3వ వంతు రిలీజ్ చేసింది. దానికి రిలీజ్ చేసిన ప్రభుత్వానికి అభినందనలు. మనోహర్ గారికి, మాకు స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులైన మనోహర్ గారికి ఈ రోజున ఉద్యోగ సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకోవడం అయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,300 కోట్లు సిపిఎస్ ఏరియర్స్ కానీ మ్యాచింగ్ అమౌంట్ కానీ వేయటం చాలా హర్షించదగ్గ విషయం. ఇది గత 18 సంవత్సరాల్లో ఇదే మొట్టమొదటిసారిగా జీరో బ్యాలెన్స్ పెండింగ్ ఉండటం ఒక ఘనతగా చెప్పుకోవాల్సిన విషయం. ఈ విధంగా చేసినందుకు ఈ ప్రభుత్వానికి కూటమికి ధన్యవాదాలు తెలుపుతూ స్థానిక మనోహర్ మినిస్టర్ గారు అయినటువంటి మనోహర్ గారికి మా అభినందన తెలియజేస్తూ చెప్పాము. త్వరలో సిపిఎస్ని కూడా రద్దు చేసి ఓపీఎస్ని ఇవ్వాల్సింది కోరుచున్నాము. దివంగత ఐపీఎస్ ఉమేష్ చంద్ర 59వ జయంతి కార్యక్రమం పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి విజయవాడ అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ హాజరై ఉమేష్ చంద్రకు నివాళులు అర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిబద్ధత కలిగిన ఐపీఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న ఉమేష్ చంద్ర మావోయిస్టులపై ఉక్కుపాదం మోపారన్నారు. తెనాలి ప్రాంతానికే కాక తెలుగువారందరికీ ఆయన గర్వకారణంగా నిలిచారని డీజీ మాదిరెడ్డి ప్రతాప్ అన్నారు. అనంతరం విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది మరియు కనిగంటి మురళి, ఐనంపూడి కోటేశ్వరరావు, రావెళ్ల మురళీకృష్ణ, ఇదర పూనచ్చన్, దామోదర్రావు, జాస్తి భుజంగా, ఉమామహేశ్వరరావు, సత్యనారాయణ, రాజ్యబాబు, పావులూరి రాంబాబు, ఉమేష్ చంద్ర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మేమిద్దరం అకాడమీ, నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో ఐపీఎస్ జాయిన్ అయినప్పుడు 2 సంవత్సరాల పాటు ట్రైనింగ్ కలిసి చేసామన్నమాట. అతను మన ఉమేష్ చంద్ర సర్వీస్లో ఉన్నంతకాలం ఒక హీరోలాగా బ్రతికాడు. మంచి పని చేయటంలో అంకిత భావంతో పని చేశాడు. ఆయన స్ఫూర్తితోటి అదేవిధంగా ఇప్పటిదాకా నేను పోలీస్ శాఖలో ప్రజల పక్షాన నిలబడి అంకిత భావంతో నాకు
శక్తి సామర్థ్యాలు అన్నీ వడ్డించి సేవ చేశాను. అదే నా సంతృప్తి. పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, పేదవానికి కూడు గూడు గుడ్డ కల్పించాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, ఎన్టీఆర్ ఆశయాల సాధన లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని కులాలు, అన్ని మతాలు ఈ పార్టీలో ఉన్నాయి. ఒక కులమో ఒక మతం కోసం పుట్టిన పార్టీ కాదు ఇది. కేవలం పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళకి పట్టేడు అన్నం పెట్టాలన్న ఆలోచనతో ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ కోసం కష్టపడ్డ తీరు, అట్లాగే నారా లోకేష్ బాబు ఈ పార్టీ కోసం శ్రమిస్తున్న తీరు ఈ పార్టీకి ఆదర్శం. ఈ పార్టీకి రానున్న రోజుల్లో ఇప్పుడు 43 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు ఇంకా పైగా ఈ పార్టీ కేవలం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయాలని, ఈ పార్టీకి బడుగు బలహీన వర్గాలు అందరూ అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీలో 43 సంవత్సరాలు మరి ఒక మహిళగా, కార్యకర్తగా, మరి తెలుగుదేశం అభిమానిగా, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు మరి అందరూ కూడా ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, అందరూ మహిళా అధ్యక్షులుగా అందరినీ సమపరుస్తూ మరి పేదవాళ్ళకి చేయూతనిచ్చే ఈ తెలుగుదేశం పార్టీ అంటే మహా సంతోషం. మరి ఆ రోజున అన్న ఎన్టీ రామారావు గారు మరి పేద ప్రజల కోసం ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజుల్లో మహిళలంటే చులకన భావం. ఆ చులకన భావంలో ఏం చేస్తున్నారో కూడా తెలిసేది కాదు రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు వస్తున్నారంటే దండాలు దశకాలు పెట్టడమే కానీ పార్టీ గురించి వివరణ చేసే విచారమే లేదు అప్పుడు. మరి ఆ రోజున నందమూరి అన్న ఎన్టీ రామారావు గారు మహిళలకి సగభాగం ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆదుకున్నారు. మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి చేస్తున్న సేవలు ప్రశంసనీయమని డీఎస్పీ జనార్దన్ రావు అన్నారు. శనివారం సమితి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో సబ్ డివిజనల్ పోలీస్ అధికారి బి జనార్దన్ రావు చేతుల మీదుగా 20 మంది ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి వేసవి దృష్ట్యా చలువ కళ్లద్దాలు, కూలింగ్ వాటర్ బాటిల్స్, టోపీలు, సర్జికల్ మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనార్దన్ రావు మాట్లాడుతూ సమితి అధ్యక్షులు మోవా సత్యనారాయణ చేసే అనేక సేవా కార్యక్రమాలలో స్వయంగా పాల్గొనడం జరిగిందని, ఈ సందర్భంగా సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలిపారు. తెనాలి పట్టణంలో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రమైంది. దీనికోసం మా ట్రాఫిక్ సిబ్బంది అహర్నిశలో చాలా కష్టపడి ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాళ్ళు ఎండలో నిలబడి వడగాలు తట్టుకొని పనిచేయాలి. దాని నిమిత్తం మోవా సత్యనారాయణ గారు మిల్టన్ కంపెనీ వాటర్ బాటిల్స్, వైట్ క్యాప్స్, కూలింగ్ గ్లాసెస్, మాస్కులు ఇవన్నీ వాళ్ళు సక్రమంగా సమర్థవంతంగా పనిచేయడానికి అందిస్తున్నారు. శ్రీమతి మోవా విజయలక్ష్మి సేవా సమితి అధ్యక్షులు మోవా సత్యనారాయణ మాట్లాడుతూ మండుటెండల్లో పనిచేసే ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి మా వంతు బాధ్యతగా ఇవి అందచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ బ్రహ్మయ్య, ట్రాఫిక్ పోలీసులు మోబా రఘుబాబు, కొరటాల జ్ఞానేంద్ర ప్రసాద్, ఈశ్వర్ చంద్, కోటయ్య, చలమయ్య, రామకృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలు కానీ వీళ్ళందరూ కూడా సమ్మరు వచ్చింది, చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో వీరికి ఏదో ఒక విధంగా మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి తరఫున ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు వీరికి అవసరమైన ఏంటంటే క్యాపు, కూలింగ్ స్ప్రెడ్స్, మాస్కులు, కూలింగ్ బాటిల్స్ ఇవన్నీ కూడా అవసరం. ఆ ఉద్దేశంతో మన డిఎస్పీ గారు జనార్దన్ గారికి చెప్తే మంచిదండి, పని చేస్తే బాగుంటుందన్నారు. అది కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాం. మామూలుగా అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్స్కి వీళ్ళందరికీ కూడా చేయటం మాకెంత ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం వైభవంగా జరిగింది. ఐతానగర్లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జెండాని ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ఈదర పూర్ణచంద్, నీటి సంఘం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, నన్నపనేని సుధాకర్, డాక్టర్ ఆవుల చక్రవర్తి, కాకుమాన్ కనకరాంబాబు, వేమూరి గౌతమ్, అత్తోట శరత్, జొన్నకోటి సుధామాధవి, కన్నెగంటి మురళీకృష్ణ, నలుకుత్తి రమేష్, పోపు రామ్మోహన్ రావు, వసంతం అశోక్, కాకుమాన్ వెంకటేశ్వరరావు, కన్నెగంటి శివ తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నందమూరి తారక రామారావు గారు ప్రారంభించి మరి ఒక విప్లవాత్మకమైన ధోరణిలో అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన ఒక వినూత్నమైన పద్ధతిలో ప్రజల కోసం పాటుపడిన మహా వ్యక్తి. అటువంటి మహా నాయకుడిని తలుచుకుంటూ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనందరం ఇక్కడ చేరటం, ఈ కార్యక్రమాన్ని ఘనవిజయంగా చేసుకోవడం సంతోషంగా ఉంది. తెలుగుదేశం ఆరంభించి 44వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీకి తర్వాత అనే నానుడి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటంలో ఎంతో ముందుంది. మధ్య మధ్యలో కొన్ని దుష్టశక్తులు వచ్చినా కానీ ఈ రాష్ట్రాన్ని పాడు చేసిన అదే తెలుగుదేశం ఈ పార్టీకి ఎందరో కార్యకర్తలు తన ఏ స్వార్థము చూసుకోకుండా, ఏ ఇది చూసుకోకుండా ఈరోజు ఈ పార్టీకి పనిచేస్తున్నారంటే ఈ పార్టీకి ఉన్న గుర్తింపు ఎటువంటిదో అందరూ తెలుసుకోవాలి. ఈ పార్టీకి ఇంత మెజార్టీ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మొత్తానికి చేతులెత్తి దండం పెడుతూ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు 1982వ సంవత్సరం మార్చి నెల 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాడు అన్న నందమూరి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. గత 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా అదే ఎజెండాతో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ ముందుకెళ్లడం జరుగుతుంది. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం స్థానిక 12వ వార్డులో ఘనంగా నిర్వహించారు. తొలుత తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అన్న నందమూరి తారక రామారావు పేదవాడి ఆశలను నెరవేర్చడానికి పార్టీని స్థాపించిన దగ్గర నుండి ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని పార్టీని నిర్మించుకుంటూ అశేష ప్రజాదరణ చూరగొన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఓ చరిత్రాత్మకం. యావత్ భారతావనిలోని అనేకమైన రాజకీయ మార్పులకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ గడ్డ మీద పుట్టడం తెలుగువాడిగా నాటికి నేటికి రేపటికి కూడా చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క సూచనలతో 12వ వార్డులో జెండా ఆవిష్కరణ చేసుకోవడానికి కారణం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ చరిత్ర చూస్తే ఒకే ఒకటి నేను చెప్తాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవిర్భవించిందో అప్పుడు బడుగు బలహీన వర్గాలైనటువంటి వారందరూ కూడా రాజ్యాధికారాన్ని పొందారు. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలు కాదు, ఇంకా 43 సంవత్సరాలు వచ్చినా కానీ విరాజిల్లుతూనే ఉంటుంది. 1982 మార్చి 29వ తేదీన ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈనాటి రోజున తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేసి తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అనే ఒక పిలుపుతో కోట్లాది మంది ప్రజలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగు జాతిని అవమానపరిచినటువంటి పరిస్థితుల్లో తెలుగు జాతి మొత్తం అప్రమత్తమై 9 నెలల్లోనే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది. మరి 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు 44వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. ఇప్పుడు ఒక చిన్న విరామం.